హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మనం ఫింగర్ ఫుడ్స్ తయారు చేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ ఆఖరికి వచ్చేసాము. ఈరోజు కూడా రెండు అద్భుతమైన ఫింగర్ ఫుడ్ డిషెస్ని మీకోసం నేను తీసుకొచ్చాను. చాలా చక్కగా ఉంటాయి. ఆల్మోస్ట్ వెజిటేరియనే, కాకపోతే ఎగ్ మిక్స్ ఉంటుందన్నమాట. ఎగిటేరియన్ డిష్ మనం తయారు చేసుకుంటున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరేంటంటే పెస్టో టార్టెలినీ స్కీవర్స్. ఈ పెస్టో టార్టెలినీ స్కీవర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఒక గుడ్డు, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగంత చీజ్, అలాగే చిల్లీ ఫ్లేక్స్, టొమాటో, బేసిల్ లీఫ్ ఫ్రెష్గా కొద్దిగా, అలాగే సెజ్వాన్ సాస్ కొద్దిగా, ఒక చిన్న ముక్క గ్రీన్ క్యాప్సికమ్, ఇంకా టార్టెలినీ షీట్స్. ఇవి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఈ షీట్స్ కొద్దిగా అన్నమాట. అలాగే స్కీవ్ చేసుకోవడానికి స్కీవర్స్ కూడా రెండు తీసుకున్నాం. మొదటగా ఏంటంటే వీటన్నింటినీ చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న తర్వాత రోల్ చేసుకొని హాట్ వాటర్లో వేసి బ్లాంచ్ చేసుకోవాలి. సో చాపింగ్ ఫస్ట్ ఉంది కాబట్టి మొదలు పెట్టేస్తాను. వెల్లుల్లిపాయలతో కూడా బౌల్లో చేసుకుందాం. తర్వాత అన్ని కలిపి ఒకేసారి మిక్స్ చేసుకోవచ్చు. ఫ్రెష్ బేసిల్ కూడా వాడుతున్నా కొద్దిగా. ఇది మాత్రం అసలు ఫ్రేగ్రెన్స్ అద్దరిపోతూ ఉంటుంది. యూజువల్లీ దొరకదు చాలా సందర్భాల్లో. ఇప్పుడేం దొరికితే మాత్రం వాడుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్లో మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఫస్ట్ బేసిల్ వేసా, అలాగే చాప్ చేసిన బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్ ఆర్ క్యాప్సికమ్ అది వేసుకున్నాం. తర్వాత చాప్ చేసిన గార్లిక్ వేస్తున్నాం, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండ్ చీజ్. మోజరెల్లా చీజ్ వాడుతున్నామండి. అది కూడా చాప్డ్ అనమాట, అలాగే దొరుకుతుంది విడివిడిగా, అదే వాడుకోవచ్చు డైరెక్ట్. ఇంకా మనకి టొమాటో, ఎగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు తర్వాత యూజ్ అవుతాయి. ప్రాసెస్లో తెలుసుకుందాం. దీంట్లో కొద్దిగంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ స్టఫ్ని వాటిలో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. అవి రోల్ చేసే లోపు వాటర్ వేడిగా ఉన్నట్లయితే ఒకేసారి బ్లాంచ్ చేసేసుకోవచ్చు. కాబట్టి నేను సాస్ పాట్ పెట్టేసుకుంటా, నీళ్ళు కాగుతూ ఉంటాయి. ఒక గుడ్డు కొట్టుకొని బాగా విస్క్ చేసి పెట్టుకోవాలన్నమాట. నీట్గా విస్క్ చేసేసుకొని అప్లికేషన్ కోసం వాడతాం దీన్ని అంతే. ఒక్కొక్క షీట్ని ఇలా తీసుకోవడం,
దీంట్లో కొద్దిగంత స్టఫ్ పెట్టడం, దీన్ని ఎగ్ వాష్ ఉంది కదా దీంతో ఇలా ఎడ్జెస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ టిప్స్ రెండింటిని ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిక్ చేసుకుంటాం. తర్వాత దీన్ని ఇలా పైకి ఉంటుంది అన్నమాట. ఇది దీని స్టాండర్డ్ సైజ్ అండి, షేపు టోటల్ ఏంటి లైక్ దిస్. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా రోల్ చేసుకున్నాం కదా. దీని ఏం చేస్తామంటే ఇందాకే వాటర్ పెట్టేసుకున్నాం సాస్ పాట్లో, కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ ఇందులో వేసి కొద్దిగా అంత మిక్స్ చేసి ఇందులో వేసుకున్నాం. వేడి వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఇందులో ఒక్కొక్కటిగా బ్లాంచింగ్ టైము 4 minutes పడుతుందండి. పొయ్యి వెలిగించేశాను. దీనికైతే టైం ఉందిలేండి, ఇప్పుడప్పుడు అంత తొందర కూడా లేదు, ఎందుకంటే తీసిన తర్వాత స్టీవింగ్ కూడా చేయాలి కాబట్టి 4 నిమిషాల పాటు దాన్ని కుక్ అవనిద్దాం. కుక్ అయిన తర్వాత బయట తీసుకుందాం. ఒక్కసారి తేలడం స్టార్ట్ అయిందంటే మనకు రెడీ అయిపోయినట్లే. ఆల్మోస్ట్ 4 నిమిషాల పాటు అట్లా ఉడికిపోతే తెలిసిపోతుంది మనకు ఆబ్వియస్లీ. కట్టేసి బయట తీసేసుకున్నా. ఇవి రెడీ అయిపోయాయి కాబట్టి మిగిలిన ఒక చిన్న ప్రాసెస్ ఏంటంటే చల్లారేలోపు టొమాటో ఒక 4 చెంపలు కట్ చేసుకుందాం. తర్వాత ఏం చేస్తామంటే పెనం ఆల్రెడీ వేడి అవుతుంటే తగ్గించేసుకున్నా, ఆన్ చేస్తాం. ఇందులో సెజ్వాన్ సాస్, అండ్ ఒక కప్పు వాటర్ కూడా. ఇది ఫుల్ కప్ కాదు కాబట్టి ఇంకొద్దిగా వేస్తున్నాం. కారం సరిపోద్ది, ఉప్పు కారం సెజ్వాన్ సాస్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అది సరిపోద్ది. ఒకవేళ మీరు కనుక టొమాటో సపరేట్గా టొమాటో పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్ ఇట్లాంటివి ఒక్కొక్కటిగా కనుక యాడ్ చేస్తున్నట్లయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇందులో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నేను అక్కడితో ఆపేసాను. కొద్దిగా అలా వేడైపోయి దగ్గరకు వచ్చి ఫ్రై అవుతూ ఉన్న టైంకి మనం ఇది రెడీ చేసేసుకొని అందులో వేసి జస్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చి తీసేయడమే అన్నమాట. ఓకే, ఫస్ట్ ఒక టొమాటో, అండ్ దెన్ కట్ నుంచి ఉంచుతాం ఒక షార్ట్ లీవ్. రెడీ, సాస్ రెడీగా ఉంది. ఇందులో వేస్తున్నా. సాస్లో ప్రాపర్గా డిప్ అవ్వకుండా ఉన్నట్లయితే ఈ విధంగా పైనుంచి తీసి వేసేసుకోండి. కొద్దిగా చిక్కబడుతుంది సాస్. ఇప్పుడు ఇది చిక్కబడిన తర్వాత కూడా అంటుకుంటుంది అనమాట. సో ఇక్కడితో మనకి డిష్ పూర్తయిపోయినట్లే.
తర్వాత ప్రజెంటేషన్లో కూడా వీటిని తీసి పెట్టిన తర్వాత పైనుంచి అలా పోర్ చేయొచ్చు అనమాట సాస్ని. అప్పుడు కూడా ఆ కన్సిస్టెన్సీ మనకు నీట్గా కనిపిస్తుంది. డిష్ రెడీ అయిపోయింది. నేను దీన్ని కట్టేస్తాను. వీటిని తర్వాత తింటాను. ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సెజ్వాన్ సాస్ ఫ్లేవర్ తోటి స్టఫింగ్ రావట్లేదు. యా దొరికింది. నైస్, బాగుంది. ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకున్నాను. చక్కటి డిష్, ఆల్మోస్ట్ వరల్డ్ ఫేమస్ డిష్ మనం తయారు చేసుకోబోతున్నాము. ఇప్పుడు అందరికీ కూడా బాగా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డిషెస్ అనమాట. ఇది చాలా పాపులర్ డిష్ కూడా. దాన్ని చిన్న సైజెస్లో తీసుకుంటూ ఉంటాము. ఇలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే చికెన్ మినీ పిజ్జా. చికెన్ మినీ పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ, ఫ్రెష్ బేసిల్ లీఫ్, వెల్లుల్లి, పిజ్జా స్ప్రింక్లర్ అంటారు, లేకపోతే మల్టీ హర్బ్స్ మిక్స్. దీంట్లో ఏమేమి ఉంటాయో కూడా నేను చెప్తాను. అది కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, మోజరెల్లా చీజ్, పిజ్జా సాస్, అలాగే చికెన్ సాసేజ్, దాంతోపాటుగానే కొద్దిగా చికెన్ స్ట్రిప్స్, ఆలివ్స్, ఇంకా పిజ్జా బేస్. ఇదేమో వీట్ పిజ్జా బేస్ అన్నమాట. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకోవడం కానీ లేకపోతే కట్ చేసుకోవడం కానీ చేసుకుంటాం. అలాగే చిన్న పని ఉంది. ఒక ప్యాన్ పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకున్నాం. ఈలోపు ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నా. అంత మాత్రం సరిపోదు, చిన్నది హాఫ్ ఆనియన్ అన్నమాట. బేసిల్ ఏం చేస్తామంటే షిఫ్నేడ్ కట్ అంటారు. ఇలా మొత్తం పెట్టేసుకొని రోల్ చేసి కట్ చేస్తామన్నమాట. ఇలా ఉంది. ఇలాగా అలా రోల్ చేసి పెనం వేడైపోయింది బాగా. ఈలోపు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ ఫ్రై చేసుకుందాం. అందులో సాల్ట్ అండ్ పెప్పర్ ఆప్షనల్, మీకు కావాలనిపిస్తే వేసుకోండి, లేకపోతే అవసరం కూడా లేదు, ఎందుకన్నా మంచిది. కానీ కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పెప్పర్ వేస్తున్నా. కొద్దిగానే వాడుకోండి, ఎందుకంటే లేకపోతే మళ్ళీ ఆ ఫ్లేవర్స్ బాగా డామినేట్ చేస్తాయి. పిజ్జా సాస్లు ఇట్లాంటివన్నీ కూడా వేస్తున్నాం కాబట్టి వాటిని
ఈ సాల్ట్ అండ్ పెప్పర్స్ డామినేట్ చేయకూడదు. అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సాసేజ్ కూడా కట్ చేసుకొని అందులోనే వేసి కుక్ చేసుకుంటాం. సాసేజ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది, ప్రిపేర్డ్ ఫుడ్ కాబట్టి అవసరం లేదు. కాకపోతే కొద్దిగా హీట్ అయ్యి ప్రెజెంటబుల్గా ఎడిబుల్గా ఉండడానికి వేడి చేస్తాను. ఓకే, అది అలా కుక్ అవుతూ ఉంటుంది. మనము తక్కిన ప్రాసెస్ని చేస్తాం. దీంట్లో ఫస్ట్ ఒక లేయర్ పిజ్జా సాస్ అప్లై చేస్తాం. ఈ విధంగా మొత్తం సాస్ అప్లై చేసుకొని తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని దీని మీద పెట్టి బేక్ చేసుకుంటాం. మనందరికీ తెలిసిన విషయమే. పిజ్జా మీద బేస్ మీద పిజ్జా సాస్ మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకున్నాము. ఈ విధంగా రెడీగా ఉన్నాయి. దీని మీద ఇప్పుడు ఏంటంటే అన్నట్టు చికెన్ రెడీ అయిపోయింది, కట్టేస్తున్నా. దీని మీద చీజ్ వేసుకుంటాం. ఇవి రెడీ అయిపోయాయి కాబట్టి ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పిజ్జా స్ప్రింక్లర్ అన్నాం కదా, దీన్ని వేసుకుంటున్నాం. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఉల్లిపాయ, వెల్లుల్లి, క్యారెట్, ఆరిగానో, థైము, ఇలా చాలా చాలా హర్బ్స్ అన్నీ కూడా కలిసి ఉంటాయి అన్నమాట. అన్నింటి మిక్చర్, దాదాపు 7 టైప్స్ ఆఫ్ హర్బ్స్ ఉంటాయి. వాటి మిక్చర్ ఇది. సింపుల్గా రెడీమేడ్గా పిజ్జా స్ప్రింక్లర్ అంటే దొరికిపోతుంది. ఇది రెడీమేడ్గా దొరుకుతుంది అనమాట. అందుకోసమే మళ్ళీ సపరేట్గా ఆర్గానో కూడా వేయట్లేదు. ఆర్గానో ఫ్లేవరు, పిజ్జా ఫ్లేవర్ అంతా కూడా మనకి పౌడర్ తోటే వస్తుంది. బేసిక్గా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, దెన్ ఆనియన్. తర్వాత చికెన్, సాసేజ్ రెండు కూడా పెట్టాలి. సో టాపింగ్స్ రెడీ అయిపోయాయి. ఫైనల్గా ఏం చేస్తామంటే ఒక్కదాని మీద ఒక్కొక్క ఆలివ్ పెట్టేసుకొని ఆ పై నుంచి మళ్ళీ కొద్దిగంత మోజరెల్లా స్ప్రింకిల్ చేసుకొని బేక్ చేసుకుంటాం అనమాట. సో ఇది ఈ విధంగా ఉంటుంది. పైనుంచి మళ్ళీ మోజరెల్లా చీజ్ కొద్దిగా వేసేసుకొని బేక్ చేసుకుందాం. ఈలోపు బేకింగ్ కోసం మనం ఏం చేస్తున్నామంటే, ఓవెన్ అవసరం లేదన్నాను కదా, సేమ్ ఇలాంటి తవానే ఇది కూడా పెట్టుకోవచ్చు. కొద్దిగా పెద్ద సైజు ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నాను. ఇది ఇలా పెట్టేసుకొని వేడి అవుతుంటుంది, అలా వచ్చేద్దాం. పైనుంచి ఈ విధమైన ఒక లిడ్ కావాలి క్లోజ్ చేయడానికి, సో దట్ ప్రెషర్ అంతా లోపలే ఉండి మెల్ట్ అవ్వడానికి అనమాట. చీజ్ మెల్ట్ అవ్వడం కోసం సరిపోతుంది. ఫుల్ టెంపరేచర్ పెట్టేసి అలా ఉంచేసాను. స్ప్రెడ్ చేసిన బేసిల్ కొద్దిగా వేసుకున్నా. కొద్దిగంత గార్లిక్, ఇలా వీటిని తీసుకెళ్ళి ప్యాన్లో పెట్టాను. దెన్ క్లోజ్. ఇలా చూస్తూ ఉండగానే
ఆ వేడికి మోజరెల్లా చీజ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. లోపల మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. పిజ్జా బేస్ రెడీగానే ఉంది, సాస్ ప్రాసెస్దే ఉంటుంది, చికెన్ కుక్ చేసేసాము, సాసేజెస్ కుక్ చేసేసాము, అన్నీ ఉన్నాయి కాబట్టి జస్ట్ మోజరెల్లా మెల్ట్ అయిన వెంటనే వీఆర్ రెడీ టు సర్వ్ అనమాట. దానికోసం కొద్దిగా వెయిట్ చేస్తాం. చూసారా నీట్గా మెల్ట్ అయిపోయింది. అది స్టవ్ కూడా కట్టేశాను. ఇన్ని పిజ్జాలు రెడీ అయిపోయాయి. వీటిని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. తర్వాత తిని ఎలా ఉన్నాయో చెప్తాను. చాలా బాగున్నాయి కదా, పెన్నులు అలాగే ప్రజెంట్ చేసేసాం. చిల్లీ ఫ్లేక్స్ అలా చల్లుకొని చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఓవెన్లు కూడా అవసరం లేకపోయినా చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.